వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖాళీ స్థలం కనబడితే కబ్జా రాయులు కబ్జా చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో సర్వే నెంబర్ 285లో ఎకరం 14 గుంటలు 294 సర్వే నెంబర్లు 4 ఎకరాల 1 గుంట స్థలం తన సోదరి బండి సరోజన పేరు మీద ఉందని 4 రోజుల క్రితం కొందరు కబ్జాదారులు ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, 40 సంవత్సరాల క్రితం భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు భూమి తన ఆధీనంలోనే ఉందని, అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తన సోదరికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారని, వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కొండ దేవయ్య అధికారులను కోరుతున్నారు. కానీ మన ఇద్దరం కలిసి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు అవతలైన నాకు అమ్మిన ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు, దాని గురించి నేను కడతాను అని కూడా చెప్పాను. మీరు కూడా 2007లో కొనుక్కున్నారు కదా, 2007 నుంచి ఇప్పటి వరకు 2012 ఆల్రెడీ పాస్బుక్ వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట మరి కరీమాబాద్ చాల పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్, ఖమ్మం మెయిన్ రోడ్లో మరి 1 ఎకరం 14 గుంటల భూమిని గత 30 సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి, నాగపూర్ సమ్మయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది. మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది. మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి, అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాశన్ కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారు ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము, గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి, మరి ఏసీపీ గారి దృష్టికి, మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి 11 రోజులు అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు. మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మరి దీనిలో ఒక 30 సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి సిపి గారిని, ఏసీపీ గారిని, మరి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దీన్ని వారి డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ దీనిలో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. 5 ఏళ్ళు వ్యవసాయం చేసినాం. మాకు న్యాయం ఎస్పీ దగ్గర పోయినాం, ఏసీ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, మిల్లు కాలుకి పోయినాం. మాకు న్యాయం జరగాలి. మాకు ప్రాణ భయం ఉన్నది. మాకు కడతాను కదా రామ్నాథం వీళ్ళు గౌన్లో కుమారస్వామి, పిన్న మల్లేశం, ఇందరు ఒకటి లేడు. ఒకటి లేదందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మేమిద్దరు ఆడవాళ్ళం ఉన్నాం. మాకు నా సరోజన.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రైతు గురువిల్లి పురుషోత్తం దగ్గర దళితుడైన బోకర మోహన్ రావు 31.5 సెంటు స్థలాన్ని గతంలో కొన్నారు. ఆ స్థలాన్ని నంబర్ షణ్ముఖరావు అనే వ్యక్తి కబ్జా చేశారు. తనకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో దళితుడైన బోకర మోహన్ రావు న్యాయం చేయాలంటూ జిల్లా దళిత హక్కుల పోరాట సమితిని కోరగా నేడు అనగా 18వ తారీఖు 7వ నెల 2025 శుక్రవారం టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి గోపి, జిల్లా అధ్యక్షులు కోళ్ల చిన్నారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు బందపు వాణి, జిల్లా సహాయ కార్యదర్శి చిట్టి సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షులు టి ధర్మారావు, సహాయ కార్యదర్శి పసుపురెడ్డి భాస్కర్ రెడ్డి, వలస మండల అధ్యక్షులు పండబేవర, ఉమా వీరితో పాటు సుమారుగా ఎస్సీ ఎస్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ భూమి మీదకి నన్ను రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అందుకు రెవెన్యూలో కొంతమంది అధికారులు దానికి మద్దతు ఇస్తూ నాకు సబ్ డివిజన్ కాకుండాను మరియు భూమి మీదకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ రకరకాలుగా దాడులు చేస్తున్నారు. 2024లో నాపై దాడి జరిగినప్పుడు బైండ్ ఓవర్ జరిగింది. నేను కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సబ్ డివిజన్ చేసి ఇస్తానని ఒప్పుకున్న షణ్ముఖరావుకు లోకల్ రాజకీయ నాయకులు కొంతమంది మద్దతుతో దాన్ని ఆపించారు. ఆయనకి రాజకీయ అండదండలు పూర్తిగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. తరువాతను నేను ఎప్పుడు ఎఫ్లైన్ కట్టినా లేకపోతే ఏదైనా సమాచారం కావాలని అన్న తప్పుడు ఎండోర్స్మెంట్లు ఇస్తూ తప్పుతావు పట్టిస్తున్న సర్వే డిపార్ట్మెంటు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కోరాము. యాక్చువల్గాను వీళ్ళు చాలా దారుణమైన రిపోర్ట్లు, తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పై అధికారులను కూడాను చాలా అంటే తప్పుడు సమాచారాలు ఇస్తూ మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ ఆఫీసులో స్థిరపడిపోయిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ గారు ఆయన వీళ్ళని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. 13వ తేదీన మే 13వ తేదీన మేము భూమి మీదకు వ్యవసాయం చేయడానికి వెళ్తే నా మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అట్రోసిటీ కేసు ఫైల్ అయింది. కానీ అట్రోసిటీ కేసు 14/6 ఎందుకంటే కొంత సమయము సిఐ గారు ఇచ్చారు, మీరు మాట్లాడుకొని ఏమైనా చేయగలరని. అది మధ్యవర్తిత్వం మంచిది అయినప్పటికీ దీనిలో మధ్యవర్తిత్వం వర్తించదని అప్పటికే చెప్పాము. కానీ మా ప్రయత్నం మేము చేశాము. అందుకు చివరికి ప్రయత్నం ఫలించనందున 14/6/2025 ఎఫ్ఐఆర్ 5 వ్యక్తుల మీద నంబూరు షణ్ముఖరావు, సత్తారు ధనలక్ష్మి, సత్తారు వైకుంఠరావు, హనుమంతు ఈశ్వరరావు మరియు బగాది కృష్ణారావు ఈ 5 వ్యక్తులు నాపై దాడి చేసిన ఈ వ్యక్తుల మీద కేసులు ఫైల్ అయింది. కానీ ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆ భూమి మీదకు వెళ్లకుండా బైండ్ ఓవర్ చేయడానికి నిరాకరిస్తున్నారు. అంటే సహకరించట్లేదు, నిరాకరిస్తున్నారు అనట్లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆయన గూండాగిరో మరి ఏమో మరి నాకు తెలియదు, కానీ ఆయనకు భయపడుతున్నారో ఏమో తెలియదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను బైండ్ ఓవర్ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామంటూ అలా కాలయాపన జరుగుతుంది. ఇందులో ఒక ముద్దాయి, అందులోని అట్రోసిటీ ముద్దాయి రప్పించి స్టేషన్లో ఉంచి బైండ్ ఓవర్ చేయడానికి ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సహకరించట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు అధికారులని నేను బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ మనకు సహకరించకపోతే మేము ఇంతవరకు రాలేము. కానీ అయినప్పటికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అది ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్. తర్వాతను ఈ భూమి సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సృష్టించారు. ఇంకొకరి టీ మాలతి అనే భూమిని ఇప్పటికే ఆయన కబ్జా చేస్తున్నారు. కనుక ఆ కబ్జా చేసిన భూమి మొన్నటి రీసర్వేలో చక్కగాను ఆ సర్వే నెంబర్ 6లో 12 దాన్ని మా సర్వే నెంబర్లతో జత చేసి 7లో 2A1 46 సెంట్లతో జత చేసి దాన్ని సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ సమస్యలు సృష్టించారు. ఇది చేయొచ్చు ఈజీగాను, మనము ఎల్పీని డివైడ్ చేయొచ్చు, అది సబ్ డివిజన్ చేసే ఇది ఉంది. కానీ అధికారులు సహకరించి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సహకరించి నా భూమి నాకు సబ్ డివిజన్ చేసి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక దళితుడు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదని నేను చెప్తున్నాను. అన్యాయం జరిగిన తరుణంలో దళిత రైతన్ని బోకర మోహన్ రావు గారు దళిత హక్కుల పోరాట సమితి గతంలో గౌరవ అధ్యక్షులు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అలాగే నేను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ తరుణంలో ఆయన భూమిని ముందు లోతు పరిశీలిస్తాం, అక్కడ ఏమిటి లోట్లు, అది ఎవరు తప్పు ఒప్పు అని మేము ముందు పరిశీలించిన తర్వాతే దళిత హక్కుల పోరాట సమితి ముందుకు అడుగేస్తుంది. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త
రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడారు. కష్టాలు బాగున్నాయి సార్ మాకు. మీరు కష్టాలు లేకుండా మీరు వేరు మాకు కష్టాలు అయిపోయింది. నీళ్ళు వచ్చి అప్పుడు మీరు పెట్టే తిండే అప్పుడైతే వాళ్ళకు 4-5 రోజులు టైం ఇస్తాను. ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటికుంటారా 4 రోజులు చూస్తా. 4 రోజులలో నీళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటికుంటారే చేస్తా. చేద్దాం సార్. జై తెలంగాణ. మాదాపూర్లో అయితే 500 ఎకరాలు వెళ్ళిపోయింది. మాదాపూర్లో మొత్తం పలిగిపోయింది. ఒక వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది. మాదాపూర్ తండాలన్నీ ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే, నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసింది. ఇప్పుడు రామచంద్రపురం పైన కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అన్న 30 ఏళ్ళు పొరపాటు చేసిన సార్ మీరంటే అభిమానం ద్రోహం చేసిన సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఒక శాతాపురం సర్పంచ్ వాళ్ళ తల్లి కూడా కలిసింది, వచ్చి ఏడుతాను సార్ నీళ్లు లేక ఇబ్బంది పడతాను అంటే కాంగ్రెస్ వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళ బాధలు చెప్తాను. దయచేసి నేను ఒకటే అంటున్నా కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సుమారు 10 కిలోమీటర్ల 8-9 కిలోమీటర్లు అయింది, 10 దాటింది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది మనం వీరెంటి వరకు. అక్కడ వీరెంటర్లు కూడా భోజనాలు ఏర్పాటు చేశారట. నేను ఒకటే రైతు సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన రాజకీయం కోసం కాదు, రైతుల కోసం. దయచేసి ఇదో డ్రామా కాదు. మనం ఓపిక పడతాను. వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే మొత్తం రైతులు అల్లకొల్ల పరిస్థితి ఉన్నారు. ఏమన్నా చేసి వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టి ఏర్పాటు చేయాలి. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తున్నా, దయచేసి 6 ఏడేళ్ల బట్టి సస్యశ్యామల ఉన్నది పాలకుర్తి నియోజకవర్గం. ఆడ కాళేశ్వరం ద్వారా SRSP మొత్తం ఎండిపోయింది. ఆడ సుక్క ఇయ్యలే. రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర, కొడకల్ల మొత్తం ఎడారైపోతారు. ఈడ దేవుడుపుల, పాలకుర్తి, కొడకల్ల ఇది ఎడారైతారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎట్టైనా దొంగ నాకు తెలుసు, మాయల మాట పక్కీరు మంది, నీ అంత బోకర్ మాటలు ఎవరికి దేశం మీద ఎవరికి రావు. నాకు ఇరికే నువ్వు ఎవరో నాకు తెలుసు, నా మీద తిరిగినావు, అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు. దయన్న నువ్వు కూడా వాస్తవే. నేను 7 సార్లు గెలిచినా ఇట్లున్నా, ఆయన 3 సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి అయింది. అబద్ధాలు ఆడి బోకర్ మాటలు అంటే చాలా అబద్ధాలు. అసుంటి మనిషి నేను ఎక్కడ కూడా చూడలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాం. నేను డిమాండ్ చేస్తున్నా, SRSP కాళేశ్వరం ద్వారా నీళ్లు రాయపర్తి, తుర్రూరు, పెదవంగర, కొడపల్లకు నీళ్లు వదిలిపెట్టాలి. ఒకటి. రెండవది, ఇక్కడ రిజర్వాయర్ పనులు 3 పనులు టెండర్ అయి 2 ఏళ్ళు పెట్టి పన్నది. ఇప్పుడు కొడకల్లకు నీళ్లు పోవాలంటే లక్షొక్కపల్లి కాలువ దాకా 2 ఏళ్ళు అయింది, ఆగిపోయింది. మొదలు పెట్టాలి. రాయపర్తి మండలం పోవాలంటే కేశవపురం దగ్గర ఆగిపోయింది, అది మొదలు పెట్టాలి. హన్మకొండ జిల్లా వరంగల్ జూ పార్కులోకి కొత్త టైగర్, హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన తెల్లపులి, ఎంక్లేజర్లోకి విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జూ పార్క్ అధికారులు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ కామెంట్స్. వనం బాగుంటేనే మనం బాగుంటామని, వ్యక్తులకు ఇల్లు ఎంత ముఖ్యమో జంతువులకు అడవి అంత ముఖ్యము అని మంత్రి కొండ సురేఖ అన్నారు. జంతు ప్రేమికులు ఎవరైనా ఉంటే జూ పార్కును సందర్శించి ఏదైనా జంతువును దత్తత తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ తరహాలో వరంగల్ జూ పార్కును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. హైనా కానీ రెప్టైల్స్ కూడా
తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్. ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్లకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను ఛార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాట్ జీపీటీ యాప్ ఒకటి కూడా వీళ్ళు ఓపెన్ చేశారు. దాంట్లో మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగితే అది వెంటనే ఆన్సర్ కూడా చేసే విధంగా వాళ్ళు దాన్ని చేశారు. అది ఒకటి ప్రజలు గమనించాలి. ఇంకొకటి మన QR కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఆ QR కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని రిసీట్ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కొంత ఈ జంతువుల పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని అందరూ ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జూ పార్కుకు వచ్చి చూడాలి. చూసి పిల్లలకు కూడా భవిష్యత్తులో మనకు ఎందుకు అంటే మనకు వనాన్ని రక్షించుకోవాలి, వనంలో ఉన్నటువంటి వనజీవులను కూడా రక్షించుకోవాలి. వనం ఉంటే మనం ఉంటాము, వనం ఉంటే మా వనజీవులు కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెట్లను నరుకుతామో అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన మనుగడ కోసం మనం ఇల్లు కట్టుకుంటాం, మనం అన్ని చుట్టూ ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. అదేవిధంగా వాటికి కూడా అడవి అనేది ఒక ఇల్లు లాంటిది. ఆ అడవిని కొట్టొద్దు, చెట్లను పెంచండి. అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్లాంటేషన్లో. మరి ఈరోజు కూడా మేము ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరపబోతూ ఉన్నాము GHMC వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మరి మనం రాబోయే తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించండి అని కోరుకుంటూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.